ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ గురువు గారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసి గురువు గారికి మీ సమస్యలు చెప్పుకుని మీ సమస్యలు పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు తీరిపోయి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారే మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, రేపే హనుమాన్ జయంతి. ఈ హనుమాన్ జయంతి రోజున ఇప్పటి వరకు నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యని కూడా నేను ఎలా తొలగిస్తానో, నువ్వు జీవితంలో ఇప్పటి వరకు వినని శుభవార్త ఎలా వినబోతున్నావు అనే దాని గురించి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను తల్లి. మరి మన బాబాగారు అందించేటటువంటి ఈ దివ్య సందేశానికి పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి. మీరైతే బాబాగారిని తలుచుకొని ఆంజనేయ స్వామిని తాకండి. బిడ్డ, ఈ ప్రపంచంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కావు. నీ కష్టం తీర్చడానికి నీ బాబా ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. చూడు తల్లి, నీ కష్టాన్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అని మాత్రం అనుకోవద్దు. నువ్వు పడే కష్టాలు ప్రతిదీ కూడా అడుగడుగునా నేను చూస్తూ ఉంటున్నాను. నా బాబా చెప్పేది ఏదైనా కూడా నా మంచికే కదా, నా క్షేమం కోరే కదా. నా తండ్రి ఎప్పుడూ కూడా తప్పుదారి పట్టించుడు కదా అని నమ్ముతున్నావు కదమ్మా. నా రక్షణ కవచం ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుతూ ఉంటుంది. చూడు తల్లి, ఈరోజు నేను చెప్పేటటువంటి ప్రతి మాటని కూడా నిశ్శబ్దంగా నీ మనసుతో విను. నీ దగ్గర ఉన్నటువంటి ఒక మాయాజాలం ఏమిటో తెలుసా తల్లి? కొంతమంది వ్యక్తులు కపట బుద్ధితోటి నిన్ను ఎలాగైనా సరే నాశనం చేయాలి అని చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు నీ మనసుకి హత్తుకుని నీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపేలా చేస్తాయి. చూడు తల్లి. ఓ నా ప్రియమైనటువంటి భక్తుడా, నువ్వు ఎంతో సాత్వికమైనటువంటి గుణం కలిగిన వాడివి, కలిగిన దానివి. పరుల కష్టం చూసి కరిగిపోయే వెన్నలాంటి మనసు నీది. అందరినీ కూడా నీలాగే కల్మషం లేని వారిగా, మంచివారిగా నమ్ముతూ ఉంటావు. అక్కడే నువ్వు మోసపోతూ ఉన్నావు. ఇలా 1 కాదు 2 కాదు, ఇలా ఎన్నోసార్లు మోసపోయావు. చూడు, ఈ కలియుగం పైకి కనిపించే అంత ప్రశాంతమైనదైతే కాదు. ఈ కలియుగం ప్రశాంతమైన నీ ఇంట్లోకి, ప్రశాంతమైన నీ మనసులోకి కొంతమంది అపరిచితులు ప్రవేశించే అవకాశం. ఆ వ్యక్తులు నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా, నీ మేలు కోరే శ్రేయోభిలాషులుగా ముసుగు వేసుకుని మరీ వస్తారు. ఎంతో కాలంగా నీకు తెలిసినటువంటి ఆత్మీయులుగా నటించి నీ నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నాలైతే చేస్తారు. చూడు తల్లి, వారి మధురమైన మాటల వెనక, వారి చూపుల వెనక ఒక తెలియనటువంటి స్వార్థం, ఒక లోతైనటువంటి కపటం దాగి ఉన్నాయి. వారి మాటలకి లొంగిపోయి నీ ఇంటి గడప దాటించి వారిని ఏమాత్రం కూడా లోపలికి ఆహ్వానించవద్దు. ఆ అపరిచితుల యొక్క రాక నీ ఇంట్లో ఉన్నటువంటి సుఖశాంతులను, నువ్వు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రశాంతతను ఎన్నో రకాలుగా కూల్చే ప్రమాదం ఉంది. అందుకే నీ బాబా మాట విని అప్రమత్తంగా ఉండు తల్లి. ఇక నువ్వు ప్రతి జీవిలోనూ కూడా దైవాన్నే వెతుకుతావు. అది నీలో ఉన్న సంస్కారానికి నాంది. కొంతమంది ముసుగు వేసుకున్న మాయావిల పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఆధ్యాత్మిక పరంగా మంచివారు, చెడ్డవారు ఉంటారు. అయితే నువ్వు ఏ వ్యక్తులకైనా సరే గౌరవం ఇవ్వచ్చు. నీ మనసులో ఉన్న రహస్యాలకి నీ ఇంట్లోకి చోటు ఏమాత్రం కూడా ఇవ్వద్దు. నిన్ను హెచ్చరిస్తున్నాను అంటే నిన్ను భయపెట్టడానికి కాదు తల్లి. నీ ఇల్లు ఒక దేవాలయంలా,
నిరంతరం వెలుగుతూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. కాబట్టే నా మాటలు విను తల్లి. ఆకర్షితమైన మాటలకి మునిగిపోయి నీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు ఎవరితోనూ కూడా చెప్పవద్దు. నువ్విచ్చే ఒక్క అవకాశం, ఒక చిన్న చొరవ నీ జీవితాన్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టివేయవచ్చు. ఎవరినైనా నమ్మే ముందు ఒక్కసారి నీ అంతరాత్మని ప్రశ్నించుకో. నీ బాబాని స్మరించుకో. నీ మనసులో కలిగే చిన్న సందేహమే నేను నీకు ఇస్తున్న సంకేతం అని గ్రహించు తల్లి. నా బాబా తండ్రి నా మేలు కోరి ఈ సందేశాన్ని పంపించాడు అని నువ్వు నమ్మితే గనక ఆ విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి. చూడు తల్లి, నీ బాబా తండ్రికి గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ కూడా అరచేతిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ అపరిచితులు నీకు ఏదో సహాయం చేస్తున్నట్లుగా నటించి నీ కష్టాలన్నీ తీర్చే దైవ సమానులుగా భ్రమింపచేసి మెల్లగా నీ జీవితంలోకి వారు చొరబడతారు తల్లి. ఆ తరువాత నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించేటటువంటి నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధాల మధ్య చిన్న చిన్న అపోహలను సృష్టించి పెద్ద చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నీ ఆర్థిక పరిస్థితులపై కూడా వారి కన్ను పడింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చు అని, నీకు ఏదో లబ్ధి చేకూరుతుంది అని ఆశలు చూపిస్తారు నీకు. కానీ తల్లి, నీ కష్టార్జితం తప్ప ఏదీ కూడా నీకు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు. ఆ మాయావుల మాట విని నువ్వు కష్టపడి దాచుకున్నది పోగొట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల ముందు తల ఉంచుకోకూడదు అని, ఆత్మగౌరవంతో బ్రతకాలి అని నీ తండ్రిగా నేను కోరుకుంటున్నాను. ఓ నా బంగారు బిడ్డ, నువ్వు పడే ప్రతి ఆవేదన, నువ్వు రాత్రుళ్ళు నా పటం ముందు నువ్వు కారుస్తున్న కన్నీటి చుక్కలు నా హృదయాన్ని, నా పాదాలని తాకుతున్నాయి. అందుకే ఆ ఆపదలు నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగలకూడదు అని నిన్ను అప్రమత్తం చేస్తున్నాను. ఆ అపరిచితులు నీకు తెలిసిన వారై ఉండవచ్చు. ఏదో ధర్మకార్యాలకి సహాయం అడగటానికి రావచ్చు. కానీ వారి అంతరార్థం నువ్వు అనుకున్నంత మంచిదైతే కాదు. నువ్వు నా బిడ్డవి, నీ చుట్టూ నా రక్షణ కవచం ఉంటుంది. కానీ నువ్వు కూడా నీ విచక్షణని ఉపయోగించుకోవాలి కదా. ఆ అపరిచితులు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసులో ఏదో తెలియని ఆందోళన కలిగితే వెంటనే నా నామాన్ని స్మరించుకో. ఆ మాయావి వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోతారు. నువ్వు మౌనంగా ఉంటే వారు నీ దగ్గర ఏమీ సాధించలేరు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు ఈ రోజు నుండే మొదలవుతుంది తల్లి. ఈ చిన్న పరీక్షనే నువ్వు నా మాట విని జయించాలి. ఖచ్చితంగా ఉంటావు కదా తల్లి. నీ బాబా తండ్రి నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. చూడు తల్లి, నువ్వు ఎంతో మృదువమైన స్వభావం కలదానివి అని నాకు తెలుసు. ఎవరైనా కష్టం అని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తావు. కానీ ఈ లోకం నీ అంత స్వచ్ఛమైనదైతే కానే కాదు తల్లి. కానీ ఆ అపరిచితులు నీ మంచితనాన్ని వారికి అనుకూలంగా మార్చుకోవాలి అని చూస్తున్నారు. వారు నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడవచ్చు. నీ సమస్యలకి పరిష్కారం ఉంది అని నమ్మించవచ్చు. కానీ నువ్వు మాత్రం ఆ మాయలో పడవద్దు. వారు నీ జీవితంలో తెలియని అశాంతిని నింపటానికి రాబోతున్నారు. కాబట్టి గ్రహించు తల్లి, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు. కాబట్టి నీకు ఈ విషయాలు అర్థం అవటానికి కొంచెం సమయం పట్టవచ్చు. అందుకే నీ తండ్రిగా నీకు ఈ మార్గాన్ని చూపిస్తున్నాను. అపరిచితుల పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ కూడా అంత సులభంగా నీ అంతరంగంలోకి రానివ్వద్దు. చూడు తల్లి, నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నేను ఉన్నాను. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ ఇంట్లో ప్రతి మూల కూడా నా దృష్టి ఉంది. అందుకే నీ ఇంటికి వచ్చే ప్రతి అడుగుని, ప్రతి వ్యక్తిని కూడా నేను గమనిస్తూనే ఉంటాను. ఆ అపరిచితులు నీపై తెలియని ప్రభావాన్ని చూపాలి అని చూస్తున్నారు. ఇక వారు నీకు లేనిపోని ఆశలు చూపిస్తారు. నీ జీవితాన్ని ఒకేసారి మార్చేస్తాను అని అంటారు. కానీ ఏదీ కూడా కష్టపడకుండా నీ దగ్గరికి రానే రాదు. ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏదో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపిస్తున్న హెచ్చరిక అని గుర్తుంచుకో. ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండిపోవడమే అది నీకు శ్రేయస్కరం. నువ్వెంత తక్కువ మాట్లాడితే ఆ అపరిచితులు నీ నుండి వెనుతిరిగి వెళ్ళిపోతారు. చెప్పాలి అంటే అది నూతన వ్యక్తుల పరిచయం కావచ్చు, లేదా నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తులే అయి ఉండవచ్చు.
వారి పట్ల నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండు తల్లి. చూడు తల్లి, సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా దాటించే వ్యక్తినే నేనే. కానీ ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తిని నువ్వు స్వయంగా ఆహ్వానించవద్దు. అపరిచిత వ్యక్తులు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిబ్బరంగా ఉండు. వారి మాటలకి నువ్వు లొంగిపోవద్దు. నువ్వు నా బిడ్డవి. నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఈరోజు ఈ సందేశం ఇంత సున్నితంగా నీ ముందుకు రావటానికి కారణం. జీవితం అనే పూదాటలో తెలియని ముళ్ళు కూడా ఉంటాయి. ఆ ముళ్ళు నీ పాదాలకి గుచ్చుకోకుండా ఉండటానికి నీకు నేను ముందే దారిని చూపిస్తూ ఉంటాను. నువ్వు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి చేరటానికి కూడా భయపడుతుంది. నీ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖశాంతులకి వర్ధిల్లాలి. నేను కోరుకుంటుంది కూడా అదే. నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు. ఎంతోమంది బాధలని పంచుకున్నావు. అందుకే నీకు ఏ ఆపద కూడా రాకుండా నేను అడ్డుగా ఉంటున్నాను. ఇక ఆ అపరిచితులు మారువేషంలో ఉన్న శత్రువులు కావచ్చు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు కళ్ళు తెరిచి ఉండు. లోకాన్ని తెలుసుకోవటం కూడా ఆధ్యాత్మికలో ఒక భాగమే అని తెలుసుకో తల్లి. చెడుని గుర్తించి దానికి దూరంగా ఉండటమే అసలైన భక్తి. నువ్వు భయపడవలసిన అవసరం లేదు తల్లి. నీకు తోడుగా నేను ఉంటాను. నీ చుట్టూ ఉండే పరిసరాలు, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్పష్టమైన అవగాహన తప్పకుండా ఉండాలి. అంతేకాదు తల్లి, నీ కళ్ళల్లో నీళ్లు చూడటం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నీ కళ్ళల్లో నీళ్లు చూడటం నాకు ఏమాత్రం కూడా అస్సలు ఇష్టం లేదు. ఇక నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వే ఉండాలి తల్లి. నీ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషాలతోటి నవ్వులతోటి ఉండాలి. ఆ అపరిచితులు ఆ సంతోషాన్ని హరించటానికి వస్తున్నారు. అందుకే ముందే కళ్ళు తెరుచుకోమని నీకు హితవు చెబుతున్నాను. నువ్వు నా బిడ్డవి. నువ్వు ఎప్పుడూ కూడా సుఖంగానే ఉండాలి. ఇక నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ బాబా నీకు కాపలాగా ఉన్నారు అని గుర్తుంచుకో. కానీ నువ్వు పొరపాటును కూడా ఆ అపరిచితులకి నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ ఏమాత్రం చోటివ్వద్దు. నీకు ఇచ్చే చిన్న అవకాశం నీ ప్రశాంతతని దెబ్బతీస్తుంది. ఏ అపరిచితులో వచ్చి నీ జీవితాన్ని మారుస్తారు అనేది ఎప్పుడూ కూడా నమ్మవద్దు. నీ తలరాత రాసేది కేవలం భగవంతుడు మాత్రమే. ఆపద పొంచి ఉంది అని నేను నీకు సహాయం చేస్తున్నాను అని ఈ విధంగా నీకు చెబుతున్నాను అని అర్థం చేసుకో. నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అశ్రద్ధ వహిస్తే ఇబ్బందుల పాలు అవ్వక తప్పదు. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. నేను నీకు ఇచ్చేటటువంటి హెచ్చరికగా భావించు. జాగ్రత్త పడు తల్లి. ఆ ప్రమాదం నీ నీడన కూడా తాకదనుకో. కానీ ఆ అపరిచితులు నీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకునే బాధ్యత కూడా నీకుంది తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసం ఎన్నో రకాలుగా నిన్ను రక్షిస్తూనే ఉంటుంది. నిశ్చితంగా ఉండు. భయపడవద్దు. నీ బాబా రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. నీ నిష్కల్మషమైన ప్రార్థనలు సునాయాసంగా నిన్ను గట్టెక్కిస్తాయి. నువ్వు ఎంతో సున్నితమైన మనసున్న దానివి నాకు తెలుసు తల్లి. అందుకే ఈ మాటలను ఎంతో జాగ్రత్తగా విను. తెలియని వ్యక్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా తెలివిగా నువ్వు మాట్లాడాలి. నీకు లేనిపోని కష్టాలు ఉన్నాయి అని వాటిని తాను తొలగిస్తాను అని చెప్పవచ్చు. కానీ నీ కష్టాలను తీర్చే శక్తి కేవలం నాకే ఉంది అని తెలుసుకో. వారు మాయావులు అని గుర్తించు. నువ్వు ఎప్పుడూ కూడా నీ ఇల్లే నీకు దేవాలయం అని గుర్తించు. ఆ దేవాలయంలోకి అపరిచితమైనటువంటి వ్యక్తులని అస్సలు రానివ్వద్దు. నువ్వు నా మాట వింటే నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. నా ఆశీస్సులు నీకు ఉంటాయమ్మా. నేను ఎప్పుడూ కూడా నిన్ను దీవిస్తూనే ఉంటున్నాను. చూడు తల్లి, నువ్వు చేసే ప్రతి పూజ, నువ్వు చదివే ప్రతి సాయి సచ్చరిత్ర అధ్యాయం, వేద మంత్రాలు నీ చుట్టూ రక్షణా కవచాన్ని ఏర్పరుస్తాయి. ఆ కవచాన్ని దాటి ఏ అపరిచితులు కూడా నిన్ను ఏమీ చేయలేరు. కానీ నువ్వే స్వయంగా తలుపులు తెరిచి వారిని ఆహ్వానిస్తే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు తల్లి. అందుకే ఈ సందేశం ద్వారా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాను. ఆ వ్యక్తులు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిబ్బరంగా ఉండు. వారికి కావలసిన సహాయాన్ని బయట నుంచే చేయి తల్లి. అంతేకాని నీ వ్యక్తిగత జీవితంలోకి వారిని ఆహ్వానించవద్దు. నీ ప్రశాంతత నీ చేతుల్లోనే ఉందమ్మా. చూడు,
నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నం కాబోతుంది. నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శుభవార్త ఈ రోజున నీ ఇంటూ తలుపు తట్టబోతుంది తల్లి. కానీ ఆ సంతోషాన్ని అడ్డుకోవటానికి కొంతమంది వ్యక్తులు కాపు కాసుకుని ఉన్నారు. వారు నీకు వచ్చే సంతోషాలను దెబ్బతీయాలి అని, ఎలాగైనా సరే దారి మళ్లించాలి అని ఎన్నో రకాల కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి వారి బారి నుండి నువ్వు తప్పించుకోవాలి తల్లి. నీకు వచ్చేటటువంటి ఏ చిన్న అవకాశం కూడా నువ్వు జారవిడుచుకోవద్దు తల్లి. వారు నీ దృష్టిని మళ్లించి నిన్ను తప్పుదారి పట్టించాలి అని చూస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని సడలనివ్వద్దు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు నేను తోడుగా ఉంటాను. ఆ మాయావుల మాటలకు నువ్వు లోబడకుండా ధైర్యంగా ఉంటే చాలు. వారంతట వారే వెనుతిరిగి వెళ్ళిపోతారు. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల మేలు, ఇతరుల మంచి కోరుకుంటావు కాబట్టి నీకు అంతా మంచే జరుగుతుంది. నీ స్వభావమే నీకు బలం. అలాగే నీ బలహీనత కూడాను. కొంతమంది అపరిచితులు నీ బలహీనతను ఆసరాగా చేసుకోవాలి అని చూస్తున్నారు. కాబట్టి నువ్వైతే తప్పకుండా జాగ్రత్త పడాలి కదమ్మా. తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తత చాలా ముఖ్యం. కాబట్టి ఈ సందేశం ద్వారా నువ్వు తెలుసుకున్నది ఏమిటమ్మా? తెలియని వ్యక్తులకి ఏమాత్రం కూడా చనువు ఇవ్వకూడదు. నువ్వు సహాయం చేయటంలో తప్పు లేదు. కానీ నీ ఇంటి గుట్టును మాత్రం ఎవరికీ కూడా వెల్లడించవద్దు. మౌనంగా ఉంటే ఎన్నో అనార్థాలను తప్పించుకోవద్దు. కాబట్టి నీకు ఎప్పుడూ కూడా జయమే కలుగుతుంది. ఆపద పొంచి ఉన్న ఆ ఆపదను దాటించి నిన్ను సురక్షితంగా కాపాడుకుంటాను. కాకపోతే ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో, ఎలా నేర్చుకోవాలో అన్నదే నా తపన. ఇక తెలియని వ్యక్తులను నమ్మవద్దు. అపరిచిత వ్యక్తులకి స్థానాన్ని ఇవ్వద్దు. తెలియని వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు. అక్కడ చాలా ప్రమాదం ఉంది అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నీ మనసులో కలిగే చిన్న అనుమానాన్ని కూడా నువ్వు అశ్రద్ధ చేయవద్దు. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఏ ఆపద కూడా నిన్ను తాకలేదు అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే చాలా గొప్ప అమూల్యమైన సందేశంగా భావించవచ్చు. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.